హాయ్ గైస్, స్టోరీ టైమ్. ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటాను నేను ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఆర్డర్ పెట్టాను. ఇదన్నమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇది పార్సల్ రావాలన్నమాట. ఈరోజు లైక్ 1200 బుక్స్ అన్ని కలిపి. అయితే ఈరోజు మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట, అమెజాన్ ఇన్ పే అని చెప్పేసి. ఏమని వచ్చిందంటే సిఓడి మీరు చేయాలి, అప్పుడే మీ దగ్గర పార్సల్ అనేది వస్తుంది, సో అప్పటిదాకా మీ దగ్గర పార్సల్ అనేది రాదు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఫస్ట్ నేను అది స్పామ్ అనుకున్నా. లైక్ చాలా వరకు మనకి వీడియోస్ చూసాం కదా, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇలా యూట్యూబ్లో వచ్చి మాట్లాడతారు కదా. అలాగే నేను కూడా ఓకే స్పామ్ ఏమో అనుకున్నాను. దాని తర్వాత ఆ నెంబర్ నేను గూగుల్లో చూసాను, అంటే గూగుల్ కాదు, గూగుల్ అండ్ చాట్‌జీపీటీ అండ్ మన ట్రూ కాలర్లో కూడా చూస్తే ఒక స్పాము మీరు పేమెంట్ చేయకూడదు అని చెప్పేసి వచ్చిందనమాట. వీలైతే ఆ మెసేజ్ నేను ఎక్కడెక్కడైనా పెడతాను స్క్రీన్ షాట్. అయితే నేను అదే క్వశ్చన్ వచ్చిన డెలివరీ బాయ్ని అడిగాను అనమాట. ఇలా మెసేజ్ వచ్చింది ఏంటి అని అడిగితే అతను అన్నాడు, మీరు చేయొచ్చు మేడం, నో ప్రాబ్లం, కానీ ఎందుకన్నా మంచిది స్పామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి స్కామ్స్, మీరు మీ ఇంటి దగ్గరకు వచ్చినాకనే మీరు పేమెంట్ చేయండి, లేకపోతే అసలు పేమెంటే చేయొద్దని చెప్పేసి అన్నాడు అనమాట. అది నేను మీకు చెప్తున్నాను. సో గైస్, ఇది స్పామ్ జరగబోయేది నాకు ఈరోజు అనమాట. కానీ ఒక డౌట్ అయితే వస్తుంది, అంటే మనకి ఈరోజు ఇది ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఐదర్ అమెజాన్లో వర్క్ చేసిన వాళ్ళకైనా తెలియాలి, లేదు అని అంటే షిప్ చేసిన వాళ్ళకైనా తెలియాలి, లేదు అని అంటే ఈ షిప్మెంట్ ఉంటుంది సార్, ఆ ఏజెన్సీకే తెలియాలి. సో ఎలాగ నా నెంబర్ అండ్ అమౌంట్ ఈరోజు వస్తుంది ఈ టైంకి అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఐ వాంట్ టు నో. మీకు ఐడియా ఉంటే చెప్పండి, కింద కమెంట్ చేయండి. ఓకే, బాయ్.